హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మనం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆల్ హైకోర్ట్స్‌కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో యాక్చువల్‌గా చూసుకున్నట్లయితే ఇండియాలో భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా! అంటే టోటల్‌గా 36 అయితే ఉన్నాయి. కాకపోతే భారతదేశంలో ప్రస్తుతం టోటల్‌గా హైకోర్టులు మాత్రం 25 హైకోర్టులు మాత్రమే ఉన్నాయి. సో మరి 25 హైకోర్టులు మాత్రమే ఉంటే 36కి ఎలా సరిపోతాయి అంటే ఒక్కొక్క హైకోర్టు పరిధిలోకి ఒక రాష్ట్రం కంటే ఎక్కువగా అంటే ఒక్కొక్క దాంట్లో 2 రాష్ట్రాలు, ఒక రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం ఈ విధంగా రావడం వల్ల మనకి 25 హైకోర్టులు అయితే ప్రస్తుతం 36కి అయితే కవర్ అవుతున్నాయి. ఓకే. ఈ హూ ఈస్ హూకి సంబంధించి హూ ఈస్ హూ, ఇంటర్నేషనల్ హూ ఈస్ హూ, అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్, హైకోర్ట్ జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఈ 5 టాపిక్స్ కూడా ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్‌లో పీడీఎఫ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. పీడీఎఫ్ అప్డేట్ చేసిన తర్వాత లింక్ డిస్క్రిప్షన్‌లోను, టెలిగ్రామ్‌లోను అప్డేట్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుండి బై చేయొచ్చు. ఓకే. మొట్టమొదటిగా ఏ హైకోర్టు పరిధిలోకి ఏ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయనే ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత ఏ హైకోర్టుకి ప్రస్తుత న్యాయమూర్తి ఎవరు అన్నది చూద్దాం. అలహాబాద్ హైకోర్టు పరిధిలోకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒకటే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ వస్తుంది. సో ఈ విధంగా ఒక రాష్ట్రం, ఒక హైకోర్టు వస్తే గనక దీన్ని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మోర్ దాన్ వచ్చినప్పుడు బొంబాయి హైకోర్టు ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ బొంబాయి హైకోర్టు పరిధిలోకి మనకి బొంబాయి అనగానే ఆబ్వియస్‌గా మహారాష్ట్ర లోకల్ కాబట్టి మహారాష్ట్ర వస్తుంది. దీంతో పాటుగా అదనంగా గోవా, దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూ కూడా బొంబాయి హైకోర్టు పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇలా మోర్ దాన్ వచ్చినవి మాత్రం కేర్‌ఫుల్‌గా గుర్తుపెట్టుకోండి. కలకత్తా హైకోర్టు పరిధిలోకి కలకత్తా అనగానే పశ్చిమ బెంగాల్ ఆబ్వియస్‌గా వస్తుంది. అదనంగా అండమాన్ నికోబార్ కూడా వస్తుంది. ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ మొత్తం కూడా ఎన్‌సీఆర్ రీజియన్ వస్తుంది. గౌహతి అనగానే మీకు అస్సాం ఆబ్వియస్‌గా వస్తుంది. అస్సాంతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ కూడా వస్తాయి. గుజరాత్ హైకోర్ట్ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు పరిధిలోకి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు పరిధిలోకి జమ్మూ అండ్ కాశ్మీర్‌తో పాటుగా లడాక్ కూడా వస్తుంది. జార్ఖండ్ హైకోర్ట్ జార్ఖండ్, కర్ణాటక హైకోర్ట్ కర్ణాటక, కేరళ హైకోర్టు పరిధిలోకి కేరళతో పాటుగా మనకి లక్షద్వీప్ కూడా అయితే వస్తుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు పరిధిలోకి మధ్యప్రదేశ్, మద్రాస్ హైకోర్టు పరిధిలోకి మనకి తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరి వస్తుంది. మణిపూర్ హైకోర్టు పరిధిలోకి మణిపూర్, మేఘాలయ హైకోర్టు పరిధిలోకి మేఘాలయ, ఒరిస్సా హైకోర్టు పరిధిలోకి ఒడిస్సా, పాట్నా హైకోర్టు పరిధిలోకి పాట్నా అనగానే బీహార్ కదా! పంజాబ్, హర్యానా హైకోర్టు పరిధిలోకి పంజాబ్, హర్యానా దాంతో పాటుగా చండీగఢ్ ఉమ్మడి క్యాపిటల్ చండీగఢ్ కూడా వస్తుంది. అలాగే రాజస్థాన్ హైకోర్టు పరిధిలోకి రాజస్థాన్, సిక్కిం హైకోర్టు పరిధిలోకి సిక్కిం, తెలంగాణ హైకోర్టు పరిధిలోకి తెలంగాణ, త్రిపుర హైకోర్టు పరిధిలోకి త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్టు పరిధిలోకి అయితే ఉత్తరాఖండ్ వస్తుంది. ఈ విధంగా వచ్చినవైతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్‌గా మనకు తెలుస్తుంది. సో అలా కాకుండా మోర్ దాన్ 1 వచ్చినవి మళ్ళీ ఒకసారి చెప్తాను జస్ట్ నోట్ చేసుకోండి. ముంబై అనగానే మహారాష్ట్ర ఆబ్వియస్‌గా గుర్తుంటుంది. ఎక్స్‌ట్రాగా గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ గుర్తుపెట్టుకోవాలి. కలకత్తా అనగానే పశ్చిమ బెంగాల్ గుర్తుంటుంది. అదనంగా అండమాన్ నికోబార్ గుర్తుపెట్టుకోవాలి. గౌహతి అనగానే అస్సాం గుర్తొస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ ఓకే. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ ఏఎంఎన్ ఓకే. సో లేదా ఏఎన్ఎమ్స్ అంటారు కదా! ఏఎన్ఎమ్స్ అని గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం. కేరళ హైకోర్టు అనగానే కేరళ గుర్తుంటుంది. ఎక్స్‌ట్రాగా లక్షద్వీప్ గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య న్యూస్‌లోకి లక్షద్వీప్ బాగా రావడం జరిగింది కదా! మద్రాస్ హైకోర్టు అనగా తమిళనాడు గుర్తుంటుంది. ఎక్స్‌ట్రాగా పుదుచ్చేరి గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్, హర్యానా పేరులోనే ఉంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్ కామన్ క్యాపిటల్ 3 వస్తాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ అనగానే జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి విడిపోయింది కాబట్టి ఆబ్వియస్‌గా అది వస్తుంది. ఇది ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా డస్ నాట్ హావ్ ఇట్స్ ఓన్ హైకోర్ట్? అంటే మనకి భారతదేశంలో ఏ రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. కేవలం రాష్ట్రాల గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఏ రాష్ట్రాలకి సొంతంగా హైకోర్టులు లేవు అంటే గోవా రాష్ట్రానికి హైకోర్టు లేదు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు లేదు. మిజోరాం రాష్ట్రానికి హైకోర్టు లేదు. నాగాలాండ్ రాష్ట్రానికి హైకోర్టు లేదు. ఈ 4 రాష్ట్రాలకి కూడా కేంద్రపాలిత ప్రాంతాలు కాదు. ఓన్లీ రాష్ట్రాలను కంపేర్ చేసుకుంటే 28 రాష్ట్రాల్లో ఈ 4 రాష్ట్రాలకి సొంతంగా హైకోర్టు అనేది లేదు. సరే మరి సొంతంగా హైకోర్టు లేదు కదా! మరి గోవా ఎవరి దగ్గరికి వెళ్తుందంటే గోవా బొంబాయి హైకోర్టు పరిధిలోకి వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్‌కి కూడా హైకోర్టులు లేవు కదా! వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారంటే మనకి వీళ్ళు అస్సాంతో పాటుగా గౌహతి హైకోర్టు దగ్గరికి వెళ్తారు. ఓకే. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మనం ప్రతి హైకోర్టుకి ఎవరెవరు ఉన్నారా అని గమనించినట్లయితే ప్రస్తుతం ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అలహాబాద్ హైకోర్టు యొక్క ప్రధాన చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి మనోజ్ కుమార్ గుప్తా ఉన్నారు.
ఏ అంటే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటే తాత్కాలికంగా ఈయనైతే ఉన్నారు అని అర్థం. ఏ అంటే ఆంధ్రప్రదేశ్‌కి ధీరజ్ సింగ్ ఠాకూర్, ముంబై దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, కలకత్తా టీఎస్ శివజ్ఞానం ఈయన కూడా యాక్టింగ్ అయితే ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ రమేష్ సింహ, ఢిల్లీ మన్మోహన్ ఈయన కూడా యాక్టింగ్. ఢిల్లీ నెక్స్ట్ ఢిల్లీకి మన్మోహన్ కదా! నెక్స్ట్ గౌహతికి ధనుసుఖం జమీర్ ఈయన కూడా యాక్టింగ్. గుజరాత్ సునీత అగర్వాల్, హిమాచల్ ప్రదేశ్ ఎంఎస్ రామచంద్రరావు. గుజరాత్ వచ్చేసరికి సునీత అగర్వాల్, హిమాచల్ ప్రదేశ్ వచ్చేసరికి ఎంఎస్ రామచంద్రరావు, జమ్మూ అండ్ కాశ్మీర్ లడాఖ్కి సంబంధించి ఎన్ కోటేశ్వర్ సింగ్, జార్ఖండ్ శ్రీ చంద్రశేఖర్, కర్ణాటక ప్రసన్న బి వరాలే, కేరళ ఆశిష్ జితేంద్ర దేశాయ్, మధ్యప్రదేశ్ రవి విజయ్ కుమార్ మల్లిమత్, మద్రాస్ సంజయ్ వి గంగా పూర్వాలా, మణిపూర్ సిద్ధార్థ మృదుల్, మేఘాలయ హమర్సన్ సింగ్ తంక్యూ ఈయన కూడా యాక్టింగ్. ఒడిస్సా బిద్యుత్ రంజన్ సారంగి యాక్టింగ్. పాట్నా కె వినోద్ చంద్రన్, పంజాబ్ హర్యానా రీతు బహ్రీ యాక్టింగ్. రాజస్థాన్ బనేంద్ర మోహన్ శ్రీవాస్తవ యాక్టింగ్. సిక్కిం బిశ్వనాథ్ సోమాదర్, తెలంగాణ అలోక్ అరాదే, త్రిపుర ఆపరేష్ కుమార్ సింగ్, ఉత్తరాఖండ్ మనోజ్ కుమార్ తివారీ యాక్టింగ్. సో వీళ్ళు 25 హైకోర్టులకు సంబంధించి ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారు. సో ఇది మనకి హైకోర్టులకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది. హూ ఇస్ హూ కానీ సీఎంస్ అండ్ గవర్నర్స్ కూడా రీసెంట్గా వీడియోస్ అప్లోడ్ చేశాను. చూడడం వాళ్ళంటే చూడండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి. పీడిఎఫ్ అప్డేట్ చేసిన తర్వాత టెలిగ్రామ్లో ఇన్ఫార్మ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.